Matthew chapter 10 verse 1. Matthew chapter 10 verse 1. And he called to him his 12 disciples and gave them authority over unclean spirits to cast them out and to heal every disease and every affliction. తెలుగులో చూద్దాం ఈ వాక్యాన్ని. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. దేవుడు 12 మంది శిష్యుల్ని పిలుచుకున్నారు. ఒకరోజు పిలిచి ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి రాజ్య స్వార్థ చేయండి నాకులాగే, అయితే అపవిత్రాత్మను వెళ్ళగొట్టండి. ఒకవేళ ఎవరైనా అపవిత్రాత్మను పట్టిన వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తే వాటిని వెళ్ళగొట్టండి. ప్రతి విధమైన రోగాన్ని ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచండి అని చెప్పి వారికి అధికారం ఇచ్చారు. వాటి మీద దేవుడు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చారన్నమాట. నేను అధికారాన్ని ఇస్తున్నాను, వాటి మీద రోగాల మీద దయాల మీద మీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను, కాబట్టి మీరు ఆ పనులు చేయగలుగుతారు, వెళ్ళండి స్వార్థకని చెప్పి మరి దేవుడు వాళ్ళని స్వార్థ చేయడానికి పంపించడం జరిగింది. పంపేటప్పుడు ఈ మాటలు చెప్పడం జరిగిందనమాట. వాక్యం ఒకసారి చదువుతాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చారన్నమాట. ఆ అధికారంతో వాళ్ళు చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళి ఆయన రాజ్య సువార్తను చేయటం అనేది జరిగింది. ఇంకనూ చేస్తూనే ఉన్నారు. ఆయన బిడ్డలైన వారు ఎవరెవరికైతే ఆయన ఆ డ్యూటీ అప్పచెప్తారో వాళ్ళు ఇంకనూ చేస్తూనే అనేక బాధలు పడుతూనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా,